పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఏఐసిసి అబ్జర్వర్ నారాయణపేట సంధ్యారెడ్డి గారితో ఉన్నాము. చెప్పండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గుల్జార్ హౌస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగితే లేట్గా ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి, సహాయక చర్యలు కూడా చాలా లేట్గా జరిగాయి. అందుకే ప్రాణాలు ఎక్కువ కోల్పోయారు ప్రజలు, 17 మంది వరకు చనిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక్కటి తమ్ముడు, ఇప్పుడు ఆ ప్రమాదశాత్తు జరిగిన దానికి చింతిస్తున్నాం. ఎందుకంటే మానవతా దృక్పథంతో అలా సంఘటన జరగకుండా ఉండాల్సింది. మనము అప్పుడు ఏం చేయాలి? ప్రతి విమర్శలు అది సమయం కాదు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ మీద విమర్శలు చేయడము కరెక్ట్ కాదు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఇదే బీజేపీ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నాయనా నువ్వు మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు, మరి నువ్వు ఓల్డ్ సిటీని ఎందుకు పట్టించుకోలేదయ్యా? మీరు ఓల్డ్ సిటీని ఎందుకు పట్టించుకోవాలని అడుగుతున్నాము. మీరు మరి అట్లంటే 2022లో గుజరాత్లో నది తెగిపోయినప్పుడు 150 మంది జలసమాధి అయ్యారు. మరి అక్కడ బీజేపీ గవర్నమెంటే కదా ఉంది, సెంట్రల్లో వాళ్ళే కదా ఉన్నారు, కేంద్రంలో వాళ్ళు ఉన్నప్పుడు అది జరిగినప్పుడు దానికి మీరు సమాధానం చెప్పరా? నైనా కిషన్ రెడ్డి గారిని నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, కానీ ఒక్కొక్కసారి గల్లీ లీడర్ కన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇదే మొన్న ట్యాంక్ బండ్లో భారతమాత ప్రోగ్రాం జరిగినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు బాణసంచాలు కాల్చినప్పుడు 2 పిల్లలు చనిపోయిండ్రు. మరి దానికి సమాధానం కిషన్ రెడ్డి గారు చెప్పారా? మరి సమాధానం అంటే మీరు అట్లా జరిగింది కదా, మీరు ఇట్లా అంటున్నారని నన్ను అనొచ్చు. నేను అలా అనట్లేదు, మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడినప్పుడు, మీరు చేసిన సంఘటన జరిగినప్పుడు మీకు అప్పటికి గుర్తు రాలేదా? గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది, 100% గవర్నమెంట్ వహిస్తుంది, 100% బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మంత్రులను అలర్ట్ అయి ఉన్నారు. ప్రతి నిత్యం సీఎం గారు పిన్ టు పిన్ అడిగి తెలుసుకుంటున్నారు. మేయర్ గారు అక్కడే ఉన్నారు, పొన్నమన్న అక్కడే ఉన్నారు, హైదరాబాద్ మంత్రి అక్కడే ఉన్నారు. అక్కడ సంబంధించిన ఫైర్ సిబ్బంది కానివ్వండి, ఇక్కడ ఉన్న 40 మంది సిబ్బంది ఉన్నారు, ఇమ్మీడియట్గా స్పందించిండ్రు. దాన్ని ప్రతిపక్షాలోళ్ళు రాద్ధాంతం చేసి సీఎం గారు రాలేదంటే, భద్రతా దృష్టిలో ఇరుకు గదుల్లో చిన్న రోడ్లలో సీఎం గారు వెళ్తే అక్కడ భద్రత అంటారు, ఒక ఫోటోకాల్ అంటారు. ఇవన్నీ వాళ్ళకి భంగం వాటిల్లకుండా వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? మనము సదుపాయం అక్కడ కల్పించాలి. వాళ్ళకు ఇమ్మీడియట్గా ఏమైతే ఇవ్వాలి, ఎమర్జెన్సీ ఏముందో అది మనం ఇవ్వాల్సిన పరిస్థితి. సీఎం గారు వెళ్తే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందంటే సీఎం గారు 10 రోజులు అక్కడే కూర్చుంటారు. ప్రతిపక్షాలకు కొంచెమన్నా బుర్ర ఉండాలి మీకు. మాట్లాడేటప్పుడు అక్కడ సీఎం గారు మంత్రులను పంపించి, యంత్రాంగాన్ని పంపించి పనిచేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు అందులో. అక్కడ జరిగింది ఏ గవర్నమెంట్ ద్వారా జరగలేదు. ఆ చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ ఊపిరాడక. అంటే వాస్తవానికి ఇది అందరూ కూడా గమనించాలి. పూర్తిగా వైఫల్యం అంటే మనం అందరం కూడా యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతుంటాయి వెళ్ళినప్పుడు, దానికి బాధ్యత చెప్పి రాదు. అట్లని బాధ్యత రహితంగా మేము ఉండం. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైనా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. మనం చేయాల్సింది బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఎక్స్గ్రేసియా ఇస్తారు, అక్కడ వాళ్ళకి ఏం కావాలనే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఒక భరోసా కల్పిస్తాను తప్ప పోయిన ప్రాణాలను తీసుకురాలేము. అది ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. అలాంటివి జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి అంటే అన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలా, ప్రజలు కూడా సహకరించాలి. మనం కూడా భద్రతతో, బాధ్యతతో ప్రతి పౌరుడు ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఈరోజు తలకాయలేని కేటీఆర్ ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడ కరెక్ట్ టైంకి ఫైర్ ఇంజన్ పోలేదు అంటుండు. నాయన మీ అయ్యా సీఎం ఉన్నప్పుడు పాత బస్తీని ఇస్తాబుల్ చేస్తున్నాడు, చేసిండా? మరి నువ్వు మంత్రి ఉన్నావు, డల్లాస్ చేస్తున్నాడు హైదరాబాదును. మరి హైదరాబాదును డల్లాస్ చేస్తే, ఇస్తాబుల్ చేస్తే మరి ఇవాళ ఇట్లా జరిగేదా? 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, మర్చిపోయిరా? గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నావు, అవగాహన లేదా నీకు? మరి ఎందుకు ఏం చేసినావు? మీరు అప్పుడు ఎంఐఎం మీరంతా దోస్తులే ఉన్నారుగా, మరి అక్కడ ఉన్న ఎంఐఎం మంత్రి ఎంపీని ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ మాత్రం పక్కన పెడతావు, తగుదనమ్మా అంటారు, వస్తావు. సమ్మర్ వెకేషన్స్ అంటారు, ఇవ్వంటారు. మీరు పైన అంటే మీరు అధికారం లేకపోతే ప్రజలకు రారా? అంటే అధికారం ఉంటేనే వస్తారా? అంటే అధికారం ఉండదు. మీరు మాట్లాడేటప్పుడు గతంలో అప్పుడు ఖమ్మంలో మిర్చి అప్పుడు ఎంతమంది రైతులు ఎంతమంది చనిపోయిండ్రు, ఎంతమంది అదేంటి? అప్పుడు వీళ్ళు బాధ్యత వహించిండ్రా? అంటే వాళ్ళు చేసిరు కదా, మేము చేస్తున్నాం అంటే. మీరు విమర్శించేటప్పుడు ప్రతి విమర్శ అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడకుండా మొత్తం మీద పత్తిలాగా మేమేం చేయలేదు, ఆయన వరంగల్లో పోయి సభ పెట్టినప్పుడు చెప్పిండు, మరి దాన్ని సుందరీకరణం చేసేస్తాము, దాన్ని సింగపూర్ చేస్తా, డల్లాస్ చేస్తా అన్నాడు. మరి ఇలా అయ్యా ఒక్కటి కూడా చేయలేదు.
వీళ్ళు వచ్చి చెప్తున్నారు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ కేటీఆర్. కొంచెం అన్నీ ఉండాలి, రోజు ఏదో ఒకటి మాట మాట్లాడాలి, అధ్యక్ష అనాలి, ప్రజలలో నిలిచిపోవాలి. నేను మాట్లాడాలి, నా కింద వాడు అడ్డమైన వాడు కామెంట్ పెడతాడు, తలకాయ ఉన్నాడు ఎవ్వడు పెట్టాడు. ఆలోచించుర్రా అయ్యా, ప్రాణాలు పోతున్నాయి ఆడ, ప్రాణాలు పోతుంటే కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు పార్టీలను పక్కన పెట్టి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిన్ టు పిన్ అడిగి తెలుసుకుంటున్నారు. మీరందరూ ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే హైదరాబాద్ని అన్నారు. ఎందుకు మరి ఓల్డ్ సిటీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు మీరు? మేము వచ్చి సంవత్సరం అయింది, డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు మేము ఏదైనా పోయి చేసినాం అనుకోండి, ఒక కాంగ్రెస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తా, హైడ్రా విషయంలో ఇవాళ ఎవ్వరు ఒక నిజంగా చెప్తున్నారు, ఒక టైగర్ మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని విమర్శిస్తున్నారు? ఇలాంటి పునరావృతం కాకూడదని దళారీ వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చేవిలుగా పర్మిషన్ ఇచ్చింది. నాలాల మీద ఇల్లు కట్టుకుంటే నీళ్ళు వచ్చినప్పుడు పొంగిపోతారు, నీళ్ళు వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు, నాలాలు పొంగుతాయి, అప్పుడు మరి ఇల్లు కొట్టుకోపోతాయి. అప్పుడు ఏమంటారు? అప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు తెలియదా అంటారు. ముందు ఇప్పుడు చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు హైడ్రాను అడ్డుకున్నారు, హైదరాబాద్ డెవలప్ కానిస్తలేరని మాట్లాడతారు. అని మీరే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ నివారించాలని హైడ్రాను హైదరాబాద్లో ఒక కట్టడి చేస్తే మీరు దాన్ని డెవలప్ కానిస్తలేరు అంటే శ్మశానాలు నాకేస్తారు, భూ కబ్జాలు చేస్తారు, బీదోనికో 10 గజాల జాగా మిగిలియరు, కోట్లు సంపాదించుకుంటారు, అమెరికా టూర్లు పోతారు, ఫామ్ హౌస్లో కూర్చుంటారు. ఇవన్నీ మీరు చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏదైనా రేవంత్ రెడ్డి గారు పాపం భద్రతా ఆయన దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పంపించి అప్డేట్ అడుగుతూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి అని చెప్తుంటే మీ కళ్ళలో కాకులు పడుచుకుంటారు. ఎప్పుడు చూడు రేవంత్ రెడ్డి మాట ఇయ్యంది, మీకు నిద్రలు రావు. మీకు మొగోడు అంటే రేవంత్ రెడ్డిరా.